उसके घर वाले मेरी बुआ से बदतमीजी करते, उनके घर के बर्तन में दारू पी रखी होती है, मुझे दारू पी के मेरी बुआ से बदतमीजी करते। जब मेरी बुआ भी चिल्लाती तो मेरा भाई वही मेरे चाचा का लड़का पास में ही रहता है, और वो जब बाहर निकलता है देखते बुआ के साथ बदतमीजी कर रहे हो तो वो भी बाहर आता है, वो भी बोलने लगता है, तो वो लड़का देखते ही मैं मुल्ले यहाँ रहने चाहिए, दिल्ली में भी रहना चाहिए, सारे पाकिस्तान जाए और जो मेरे बच्चे पे हैवी हुए ना उनको मार दिया जाए। ఒక చిన్న హోలీ బెలూన్, ఒక చిన్న గొడవ, కానీ దాని ముగింపు ఒక యువకుడి మరణం. అదే సమయంలో హ్యాపీ హోలీ అన్నందుకు ఒక దళిత యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. మరో చోట ఉపవాసం ఉన్న ఒక ముస్లిం మహిళా నోట్లో మూత్రం పోశారు. మరి ప్రశ్న ఒక్కటే, మన దేశంలో ప్రాణాల విలువ మతం కులం బట్టి మారుతుందా? ముఖ్యంగా తరుణ్ కేసుకు సంబంధించి 2 వాదనలు ఉన్నాయి. మొదటిది, పోలీసులు మరియు వార్తా సంస్థల నివేదికల ప్రకారం ఈ గొడవ ఒక చిన్న కారణంతో మొదలైంది. తరుణ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వారి ఇంటి టెర్రస్ పై నుంచి 11 ఏళ్ల బాలిక హోలీ ఆడుకుంటూ ఒక నీటి బెలూన్ను కిందకు విసిరింది. ఆ బెలూన్ అనుకోకుండా వీధిలో వెళ్తున్న ఒక ముస్లిం మహిళపై పడింది. దీంతో వివాదం మొదలైంది. దీనిపై ఆ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తరుణ్ కుటుంబం వెంటనే క్షమాపణలు చెప్పినప్పటికీ ఆ మహిళ తన బంధువులను పిలిపించి వివాదాన్ని పెద్దది చేసిందని తరుణ్ తాత మాన్ సింగ్ ఆరోపించారు. తరుణ్ కుటుంబం వెంటనే క్షమాపణలు చెప్పినప్పటికీ సదరు మహిళ తన బంధువులను సమీకరించి దాడికి దిగిందని వారు అన్నారు. అయితే ఈ గొడవ సర్దుకుంది అని అందరూ అనుకున్నారు. కానీ రాత్రి 11 గంటల సమయంలో తరుణ్ తన మోటార్ సైకిల్ పై ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నిందితుల వర్గానికి చెందినటువంటి సుమారు 15 నుండి 20 మంది వ్యక్తులు ఇనుప రాళ్ళు, కర్రలు, హాకీ స్టిక్స్ మరియు రాళ్లతో మాటు వేసి దాడి చేశారు. ఈ దాడిలో తరుణ్తో పాటు అతని తండ్రి మెమ్రాజ్, తాత మాన్ సింగ్ మరియు బాబాయ్ రమేష్ కూడా గాయపడ్డారు. తరుణ్ని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరుసటి రోజు మార్చి 5 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తరుణ్ మరణించాడు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై తక్షణమే స్పందించారు. ద్వారకా జిల్లా డీసీపీ కుషాల్ పాల్ సింగ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయబడింది. ముందుగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 110 హత్యాయత్నం కింద నమోదు చేసిన కేసును తరుణ్ మరణం తర్వాత సెక్షన్ 103 హత్యకు మార్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ హత్య పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని మరియు బాధితుడి కుటుంబం యొక్క డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ మార్చి 8వ తేదీన చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్లోని బుల్డోజర్ న్యాయం తరహాలో నిందితుడికి చెందినటువంటి ఇంటిని కూల్చివేసింది. అయితే ఈ దారుణమంతా కూడా కేవలం ఒక ముస్లిం మహిళపై హోలీ పడిందనే నేపంతో తరుణ్ని దారుణంగా చంపేశారనేది ఒక వెర్షన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిందితులు మరియు బాధితులు గత 50 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో ఇరుగు పొరుగు వారిగా ఉన్నారు. పార్కింగ్ మరియు చెత్త వంటి చిన్న చిన్న విషయాలపై వీరికి చాలా సందర్భాల్లో గొడవలు జరిగి మనస్పార్థాలు ఏర్పడ్డాయి. దీని కారణంగానే ఇంతటి ఘోరానికి దారి తీశాయని హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. పండుగ పూట అసహనం, ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళడం నిజంగా బాధాకరం. ఇరుగు పొరుగు వారి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. ఈ అమానుష చర్యను ప్రతి భారతీయుడు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే ఇదంతా కూడా మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఒకవైపు వాదన మాత్రమే. అయితే రెండవ వాదన, సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వీడియోలో మరోవైపు మహిళ పూర్తి భిన్నమైనటువంటి వాదనలు వినిపించింది. నిందితుల తరపున ఆ ముస్లిం మహిళ చెప్పే విషయం ఏంటంటే, టెర్రస్ పై నుండి మురికి నీళ్లు వేసి వేధించింది చిన్నపిల్ల కాదు, ప్రిన్స్ అనే 20 ఏళ్ల యువకుడు. హోలీ రోజున అతను ముస్లిం మహిళపై ఉద్దేశపూర్వకంగా మురికి నీటి బెలూన్లు, డర్టీ వాటర్ బెలూన్స్ విసిరాడని ఆమె ఆరోపించింది. దీనిని సదరు మహిళ అభ్యంతరం తెలిపినప్పుడు మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని మరియు వేధించారని ఆమె అంటోంది. ఈ అవమానం మరియు వేధింపులే ఆ తర్వాత జరిగిన గొడవకు బీజం వేశాయని ఆమె వాదించింది. అంతేకాకుండా తరుణ్ మరియు అతని కుటుంబ సభ్యులు తమ బంధువులపై విచక్షణ రహితంగా దాడి చేశారని, వారిని ఆసుపత్రి పాలు చేశారని ఆమె ఆరోపించింది. వీడియోలో చెప్తున్నట్లుగా ఆ మహిళ పోలీసుల తీరును తప్పుపట్టింది. ఆమె చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా అరెస్ట్ అయిన వారిని తీహార్ జైల్లో ఉంచినప్పుడు వారికి గాయాలైనప్పటికీ సరైన వైద్య చికిత్స అందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయ చట్టాల ప్రకారం కస్టడీలో ఉన్న ఖైదీలకు ప్రాథమిక వైద్య సహాయం అందించడం తప్పనిసరి. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అల్లరి మూకలు, ఇళ్లలోకి జొరపడి ఆస్తులను ధ్వంసం చేయడం, మహిళలపై దుర్భాష వంటి చట్టానికి వ్యతిరేకమైనవి. పోలీసులు కేవలం ఒక వర్గం వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారని, నిందితుల ఇళ్లను కూల్చివేయాలని బుల్డోజర్ జస్టిస్ డిమాండ్ చేయడం ద్వారా న్యాయ ప్రక్రియను పక్కన పెడుతున్నారని ఆమె వాదిస్తోంది. ఇలా చూస్తే మన దేశంలో అమలవుతున్న న్యాయం, చట్టం ముందు అందరూ సమానమే అని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే బాధితుడి మతం
లేదా నిందితుడి కులం ఆధారంగా న్యాయం మారుతుందా? ఢిల్లీ ఉత్తమనగర్ ఘటన నుండి మొన్నటి ఉత్తరప్రదేశ్ దారుణాల వరకు అసలు ఏం జరుగుతుంది? ఢిల్లీలోని ఉత్తమనగర్ ఘటనను కేవలం ఒక మతపరమైన కోణంలోనే చూపిస్తున్నారు, కానీ ఆ వీడియోలో ఒక మహిళ చెబుతున్న వాస్తవాలు వింటే హోలీ బెలూన్లతో మొదలైనటువంటి వేధింపులు, మద్యం మత్తులో ఉన్న వ్యక్తుల అసభ్య ప్రవర్తన ఈ గొడవకు కారణమని తెలుస్తుంది. छेड़खानी हुई थी, बेड टच किए गए थे मेरी बुआ को, तभी बुआ ने इतना शोर किया था। और वो कोई बच्ची नहीं थी, वो 20 साल का प्रिंस था। और बेड टच किए गए थे मेरी बुआ को, जहाँ मर्जी हाथ लगाया जा रहा था, इसीलिए घर वाले निकल के आए थे। पीछे से तरुण आके डंडे मारने लग जाते, वो भी आयरन के रोड। एक मारते ही मेरे चाचा का सर फटा, उनके माथे पे 10 टाँके आए हैं। मेरे पापा के हाथ टूटे, मेरे चाचा का पसलियों पे लगी है। मेरी दादी और मेरी चाची पुलिस स्टेशन भी गई थी। అక్కడ తరుణ్ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి, కానీ మీడియా కేవలం ఒకవైపు విధానాన్ని మాత్రమే ఎందుకు వినిపిస్తోంది? బాధితులనే నిందితులుగా మార్చి జైలుకు పంపడం వెనుక ఉన్న మర్మం ఏంటి? మన భారత రాజ్యాంగం ప్రకారం న్యాయం అనేది అందరికీ సమానంగా జరగాలి, కానీ లక్నోలోని దుబగ్గా ప్రాంతంలో జరిగిన ఘోరం. నిషు అనే వ్యక్తి మోహిత్ తివారీకి హ్యాపీ హోలీ అని శుభాకాంక్షలు చెప్పాడు. మోహిత్ అభ్యంతరం చెప్పడంతో గొడవ మొదలైంది. సూరజ్ గౌతమ్ గొడవ ఆపడానికి మధ్యలో వచ్చాడు. కేవలం హ్యాపీ హోలీ అని పలకరించినందుకు సూరజ్ గౌతమ్ అనే దళితుడిని అతని సోదరునితో కలిసి మోహిత్ తివారీ అనే వ్యక్తి కత్తులతో పొడిచి చంపాడు. ఇక్కడ చంపింది ఒక హిందూ, చనిపోయింది ఒక దళితుడు. మరి ఈ ఘటనపై ఢిల్లీలోని తరుణ్ కోసం గొంతు ఎత్తిన వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇక్కడ మతోన్మాదం లేదా కులోన్మాదం కనిపించడం లేదా? ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, ఉపవాసం ఉన్న ఒక ముస్లిం మహిళకు బలవంతంగా యూరిన్ తాగించినటువంటి ఘటన జరిగింది. మక్తూబ్ మీడియా నివేదికల ప్రకారం గ్రామాధికారి కుమారుడు మను సింగ్ మరియు అతని అనుచరులు కలిసి రోషన్ ఖాతూన్ అనే మహిళపై దాడి చేశారు. ఆమెను ఒక స్తంభానికి కట్టేసి చాలా దారుణంగా కొట్టారు. ఆ సమయంలో ఆమె రంజాన్ ఉపవాసంతో ఉన్నారు. దెబ్బలు భరించలేక ఆమె తాగడానికి నీరు అడగగా నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం మరియు మూత్రాన్ని కలిపి తాగించారని అక్కడి వారు చెబుతున్నారు. కొట్టడమే కాకుండా ఆమెపై లైంగిక దాడి కూడా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆ దాడిలో ఆ ముస్లిం మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది కూడా. స్థానిక వివాదాన్ని పరిష్కరించడంలో సహాయం కోరుతూ ఆమె గ్రామ అధిపతిని సంప్రదించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఇంకా పుట్టినరోజు నాడు ఒక మైనర్ను తుపాకీతో కాల్చిన ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. లక్నోలోని కృష్ణానగర్ ప్రాంతంలో 13 ఏళ్ల ఉనైజ్ ఖాన్ తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లి శవమై తిరిగి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం పుట్టినరోజు జరుపుకుంటున్న బాలుడు తన తండ్రి కాంట్రాక్టర్ సంజీవ్ త్రిపాఠికి చెందిన లైసెన్స్డ్ రివాల్వర్ తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండగా పొరపాటున తుపాకీ పేలింది. ఈ కాల్పుల్లో ఉనైజ్ నుదుటిపై బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. అయితే ఉనైజ్ కుటుంబం దీనిని ప్రమాదంగా అంగీకరించడం లేదు. ఉనైజ్ నుదుటి మధ్యలో బుల్లెట్ తగలడం, కాల్పులు జరిగిన తర్వాత దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వంటి అంశాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అలాగే ఢిల్లీలో 15 సంవత్సరాల తాజీంను హిందుత్వవాదులు హింసిస్తుంటే వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. కొడుకుని రక్షించడానికి వచ్చిన ఉమరుద్దీన్ను గన్తో కాల్చి చంపారు. దోషులు ముస్లింలు కాదు కాబట్టి ఎన్కౌంటర్ లేదు, బుల్డోజర్ లేదు. ఇలాంటి అమానవీయ చర్యలు జరిగినప్పుడు చట్టం ఎందుకు మౌనంగా ఉంటుంది? ప్రభుత్వాలు ఇప్పుడు బుల్డోజర్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నాయి. ఒక ముస్లిం నిందితుడిగా ఉంటే వెంటనే ఇల్లు కూల్చేసే వ్యవస్థ ఒక హిందూ లేదా అగ్రవర్ణ వ్యక్తి నిందితుడిగా ఉన్నప్పుడు ఎందుకు వెనకాడుతోంది? ముస్లింలను చంపినప్పుడు నిందితుల ఇళ్లను ఎందుకు కూల్చడం లేదు? న్యాయం అనేది మతాన్ని బట్టి మారుతుందా? న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. ఒక ప్రాణం పోయినప్పుడు ఆ ప్రాణానికి ఉన్న విలువ ఆ వ్యక్తి మతం మీద ఆధారపడి ఉండదు కదా. కాబట్టి బాధితుడు ఎవరైనా, నిందితుడు ఎవరైనా చట్టం తన పని తాను చేయాలి. కానీ నేడు జరుగుతున్న విద్వేష రాజకీయాలు సమాజాన్ని విడదీస్తున్నాయి. సమాజం శాంతిగా ఉండాలంటే న్యాయం సమానంగా ఉండాలి. ఒక ప్రాణం పోయినప్పుడు ఆ బాధను మతం, కులం అనే కళ్ళజోడు పెట్టుకుని చూడకూడదు. బాధితుడు ఎవరైనా, నిందితుడు ఎవరైనా చట్టం ఒకేలా పని చేయాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. కాబట్టి హింస, ద్వేషం, ప్రతీకారం ఇవి ఏ సమస్యకి పరిష్కారం కావు. అవి కేవలం మరిన్ని ప్రాణాలు బలి తీసుకుంటాయి, సమాజాన్ని మరింతగా విడగొడతాయి. అందుకే మనందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి. న్యాయం అనేది ప్రతీకారం కాదు, సమానత్వం. దేశం శాంతిగా ఉండాలంటే ద్వేష రాజకీయాలకు కాదు, న్యాయం మరియు మానవత్వానికి మనం మద్దతు ఇవ్వాలి. అప్పుడే నిజమైన సామరస్యం, నిజమైన భారతదేశం నిలబడుతుంది. అయితే ఇక్కడ తరుణ్ హత్య విషయంలో 11 ఏళ్ల బాలిక కలర్ వేసిందా లేక 20 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో కలర్ వేశాడన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే తరుణ్ని హత్య చేయడం మాత్రం ఘోరమైనటువంటి విషయం. ఇక్కడ తరుణ్కి ఏ విధంగానైతే న్యాయం జరిగిందో అలాగే మిగతా బాధితులకు కూడా న్యాయం జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కుల మతాలకు అతీతంగా మానవత్వంతో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.